ఇక ఏపీలో పెరుగుతున్న జనాభా పారిశ్రామిక అవసరాల దృష్ట్యా విజయవాడ విశాఖపట్నం నగరాల్లో మెట్రో అవసరమని ఏపీ ప్రభుత్వం తన ప్రతిపాదనలో స్పష్టం చేసింది. గతంలో పెండింగ్ లో పడిన ఈ ప్రాజెక్టులు జీపీఆర్లకు తుది ఆమోదం తెలిపి నిర్మాణ పనులకు కేంద్రం తన వంతు సహకారాన్ని అందించాలని ఏపీ విజ్ఞప్తి చేస్తుంది. ఇక మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ విస్తరణకు కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. దాదాపు 38,595 కోట్ల అంచనా వ్యయంతో సమర్పించిన ఈ డిపిఆర్ పై కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జరిపిన చర్చలు ఫలించాయి. హైదరాబాద్ మెట్రో మొదటి దశను ఇటీవలే LNT నుంచి పూర్తిగా ప్రభుత్వ పరిధిలోకి తీసుకున్న నేపథ్యంలో సెకండ్ ఫేజ్ పనులను త్వరగా ప్రారంభించేందుకు కేంద్రం సైతం సూత్రప్రాయంగా అంగీకరించింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు లైవ్ ద్వారా. రైట్ శివ, ప్రస్తుతం 2 స్టేట్స్ కి సంబంధించి కూడా మెట్రో ప్రాజెక్ట్ కి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? రైట్ వినయనా, ఇటు 2 రాష్ట్రాలకు సంబంధించిన కేంద్ర రాష్ట్ర మంత్రులు నిధుల వేటలో ఢిల్లీ బాట పడుతున్నారు. దానిలో భాగంగా ఇటు తెలంగాణకు సంబంధించి ఆల్రెడీ మెట్రో 1 ఫేజ్ 1 కంప్లీట్ అయింది. మెట్రో ఫేజ్ 2 సంబంధించి కేంద్ర పట్టణాభివృద్ధి గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ మూసీ నది పరివాహక ప్రాంతానికి సంబంధించి సుందరీకరణ కానీ మరియు మెట్రో ఫేజ్ 2 సంబంధించి నిర్మాణానికి సంబంధించి అనుమతులు త్వరితగతిన ఇది కంప్లీట్ చేసేందుకు కావాల్సిన కేంద్ర ప్రభుత్వ సహకారం అనే అంశాలపై కూడా ప్రధానంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మనోహర్ లాల్ ఖట్టర్ను కలిశారు. గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి కలిసి మెట్రో ఫేజ్ 2 నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం చేసుకుంటూ పరస్పర సహకారంతో మెట్రో నిర్మాణాన్ని ఫేజ్ 2ను కంప్లీట్ చేసేందుకు సహకరించాలనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా పలుమార్లు కేంద్ర మంత్రి ఖట్టర్ను కలిశారు.